రష్యా-యుక్రెయిన్ యుద్ధం ముగింపుపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే శాంతి చర్చలకు సంబంధించి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో మార్పులు చేయగా అది ఇప్పుడు మెరుగ్గా ఉందని ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. గతంలో రష్యాకు అనుకూలంగా ఉన్నాయని భావించిన ఈ ప్రణాళికలో నాటో దేశాల సూచనల మేరకు సవరణలు జరిగాయి. ఈ పరిణామం యుద్ధం ముగింపు దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు కొత్త ఊపునిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మైక్రాన్తో భేటీ అయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికల్లో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై, అందులో చేసిన సవరణలపై జెలెన్స్కీ మొదటిసారి సానుకూల స్పందన వ్యక్తం చేశారు. మార్పుల అనంతరం ఈ ప్రణాళిక మరింత మెరుగ్గా మారిందని జెలెన్స్కీ తెలిపారు. దీంతో యుద్ధాన్ని ముగించేందుకు జెలెన్స్కీ ముందుకొచ్చినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ట్రంప్ రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు 21 సూత్రాలతో ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ఈ ప్రణాళికను ఉక్రెయిన్తో పాటు నాటో దేశాలు సూటిగా విమర్శించాయి. ప్రణాళిక మొత్తం రష్యాకు అనుకూలంగా ఉంది, ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి ముప్పు అని నిలదీశాయి. ఆ విమర్శల తర్వాతే అమెరికా దానిలో పలు కీలక సవరణలు చేసింది. ఇప్పుడు జెలెన్స్కీ ఆ సవరణలను మెరుగుదలగా అభివర్ణించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యుద్ధం ముగించేందుకు జరుగుతున్న చర్చలు, రాజీలు అన్నీ తమ దేశ భద్రతా ప్రయోజనాల చుట్టూనే సాగేలా చూస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, దానికి తోడు బలమైన భద్రతా హామీలు పొందడం మా చర్చల ప్రాథమిక లక్ష్యమని జెలెన్స్కీ చెప్పడం ప్రస్తుత యుద్ధంలో ఆయనపై ఎంత ఒత్తిడి ఉందో నిరూపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మరొక కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. పశ్చిమాసియాలోని అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో నేడు భేటీ కానున్నారు. ట్రంప్ ప్రతిపాదనపై, దానిలోని కొత్త సవరణలపై మాస్కో ఏ విధంగా స్పందిస్తుందనేదే ఉత్కంఠగా మారింది. ఇలాంటి సమయానికే జెలెన్స్కీ ఇంత సానుకూల స్వరం వినిపించడం, చర్చలకు కొత్త అవకాశాలను ఇవ్వడం రష్యా వైపు కూడా కొంత తోడ్పాటు ఉంటుందేమో అన్న అంచనాలకు బలపరుస్తోంది. అయితే ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు కార్యాలయం క్రెమ్లిన్ ఒక కీలక ప్రకటన చేసింది. డొనెట్స్క్లోని వ్యూహాత్మక ప్రాంతాన్ని తమ దళాలు స్వాధీనం చేసుకున్నాయని ప్రకటించింది. కానీ జెలెన్స్కీ మాత్రం దీనిని తీవ్రంగా ఖండించారు. మా దళాలు అక్కడ రష్యా సైనికులను వెనక్కు నెట్టాయి, ఎలాంటి భూభాగాన్ని కోల్పోవడం జరగలేదని స్పష్టం చేశారు. యుద్ధక్షేత్రంలో ఆధిపత్యం కోసం రెండు దేశాలు పరస్పరం ప్రకటనలు చేసుకుంటున్నప్పటికీ డొనెట్స్క్లోని ప్రస్తుత పరిస్థితిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ తెలిపారు. కాల్పుల విరమణ చేరుకునే దశలో కీవ్కు బలమైన భద్రతా హామీ తప్పనిసరి అని మైక్రాన్ స్పష్టం చేశారు. దీంతో ఈ శాంతి ఒప్పందంలో అంతర్జాతీయ జోక్యానికి మార్గం మరింత విస్తరించబోతోందని తెలుస్తోంది. ఇక ఆదివారం జరిగిన ఉక్రెయిన్ అమెరికా కీలక సమావేశం కూడా చర్చల్లో మంచి పురోగతి సాధించిందని వైట్ హౌస్ ప్రకటించింది. కీవ్లోనే కాదు, యూరప్ మొత్తం రాజకీయ అలజడి మధ్య జెలెన్స్కీ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆ సమావేశం తర్వాతే జెలెన్స్కీ ప్యారిస్కు పయనమయ్యారు అన్న విషయం ఈ మొత్తం ప్రక్రియలో అమెరికా పాత్ర ఏ మేరకు పెరుగుతుందో స్పష్టం చేస్తోంది. మొత్తంగా దాదాపు 3 సంవత్సరాలుగా రక్తపు మడుగులో నడిచిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు మాటల వేదికపై ఒక కొత్త మలుపు దిశగా కదులుతున్నట్టు కనిపిస్తోంది. కానీ ప్రతిపాదనలు ఎంత మెరుగ్గా ఉన్నా, సవరణలు ఎంత ఆశాజనకంగా ఉన్నా, అక్కడి నేల మీద ఉన్న కఠిన సమస్యలు పరిష్కారం కానిదే శాంతి వాస్తవ రూపం దాల్చదు. పుతిన్, జెలెన్స్కీ, ట్రంప్ మధ్య ఈ ద్వంద్వ త్రంద్య సమీకరణం ఎటు తిరుగుతుందోనని ప్రపంచం మొత్తం వేచి చూస్తోంది. శాంతి కోసం ఈ కొత్త మార్పులు నిజంగా మార్గం చూపిస్తాయా, లేక మరో దశ యుద్ధం జరగనుందా అనేది వచ్చే కొన్ని వారాల్లోనే తెలుస్తోంది.